అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో. హలో పెళ్లి పెద్దలు, వెల్కమ్ టు మై ఛానల్. వినాయకుడికి ముడుపు కట్టే ప్రోగ్రామ్ అయిపోయింది కదా, నెక్స్ట్ పసుపు దంచడం అన్నమాట. జనకుని కూతురు జానకి అల్లో నేరెళ్ళో. ఈ పసుపు దంచే కార్యక్రమానికి కావాల్సిన సామాన్లు మెయిన్గా పసుపు కొమ్ములు కావాలి. చాలామంది పసుపు పొడి తెస్తుంటారు, పొడి కాదు పసుపు కొమ్ములు తెచ్చుకోవాలి. ప్లస్ శనగలు కానీ పెసలు కానీ తెచ్చుకుంటారనమాట. పసుపు దంచడానికి రోకలి కావాలి. మా ఇంట్లో కూడా రోలు లేదు, అందుకని పక్కన మా అమ్మగారు వాళ్ళని అడిగి తీసుకొని వచ్చాము. సో రోకలి చక్కగా క్లీన్ చేసుకొని దానికి నిండుగా పసుపు అది పూసి, కుదిరితే దాని మీద చిన్న బియ్య పిండితో ముగ్గది వేసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలన్నమాట. రోలుకి ఖచ్చితంగా ఒక చిన్న దారం ముక్కను తీసుకొని పసుపులో తడిపి, అంటే పసుపు దారం అన్నమాట, దానికి పసుపు కొమ్ము కట్టి రోలుకు ఒకవైపు రోకలికి కూడా చుట్టాలన్నమాట. ముత్తైదువులను పిలుచుకుంటాం కాబట్టి వాళ్ళకి ఇవ్వడానికి జాకెట్ ముక్క, పండు, తాంబూలం ఈ సామాగ్రి కూడా ఉండాలన్నమాట. కనీసం 3 లేదా 5 ఇలా ఉండేలా చూసుకుంటారు. సో ఇవి పసుపు కొట్టడం అనే కార్యక్రమానికి కావాల్సిన సామాన్లు. ఈ పసుపు దంచడానికి కూడా ముహూర్తం అనేది ఉంటుంది. ఈరోజు వైకుంఠ ఏకాదశి అయ్యేసరికి అందరూ వాళ్ళ పూజల్లో బిజీగా ఉన్నారనమాట. ఇక ముహూర్తం టైం అయిపోతుందని వదినని స్టార్ట్ చేయమన్నాను. తర్వాత అపార్ట్మెంట్లో అక్క వాళ్ళు వచ్చారు. చామంతి కడియాల చేతులెత్తలేను. ఆహు ఆహు ఆహు. ఈ ప్రాసెస్లో ఫస్ట్ పసుపు దంచుతారు. ఈ పసుపు ఏదైతే వచ్చిందో దీన్ని తర్వాత హల్దీ ఫంక్షన్లో, అంటే మంగళ స్నానాలు అవి చేయిస్తారు కదా, అప్పుడు ఆ హల్దీ ఫంక్షన్లో యూజ్ చేస్తారనమాట. ఆ తర్వాత పెసలు కానీ శనగలు కానీ వేసి దంచుతారు. దాన్ని నలుగులో ఉపయోగిస్తారనమాట. అంటే హల్దీలో పసుపు అంతా పూసిన తర్వాత మంగళ స్నానం చేయించే ముందు నలుగు పెడతారంటారు కదా, ఆ నలుగు పెట్టడానికి ఆ పౌడర్ని యూజ్ చేస్తారు. ఇది మెయిన్గా ఈ కార్యక్రమానికి సంబంధించి విశేషం. రోకలెత్తలేను యమ్మా, చామంతి కడియాల చేతులెత్తలేను. ఆహు ఆహు ఆహు. చెడులందరూ కూడి చకచకరారమ్మ, చందనాల పసుపు చేరి దంచంగా, ఈ కుందనాల పసుపు కుదిపి దంచంగా. చెడులందరూ కూడి చకచకరారమ్మ, చందనాల పసుపు చేరి దంచంగా, ఈ కుందనాల పసుపు కుదిపి దంచంగా. ఆహు ఆహు ఆహు. రమణులంతా వచ్చి రంగవల్లులు దీచి రోళ్లను పూజించి వేపులను వేడి. ఆహు ఆహు ఆహు. ముగ్గురమ్మలు ముక్కోటి దేవతలు రారండి, అమ్మాయి పెళ్ళికి ఆహ్వానమిదే మీకు, మా అమ్మాయి పెళ్ళికి ఆహ్వానమిదే మీకు. ముగ్గురమ్మలు ముక్కోటి దేవతలు రారండి, అమ్మాయి పెళ్ళికి ఆహ్వానమిదే మీకు, మా అబ్బాయి పెళ్ళికి ఆహ్వానమిదే మీకు. ఆహు ఆహు ఆహు. పసిడి మనసులతో పసుపును స్పృశించి దివ్య వాక్కులతో దీవించి పోరండి. ఆహు ఆహు ఆహు. పసుపు కుంకుమతో పండు ముత్తైదువులు శుభమని పలుకుచు సుందరాంగులంతా. ఆహు ఆహు ఆహు. పసుపును దంచేరు పడతూలంతా చేరి పచ్చంగా మూరేళ్ళు పరిడేలా మాని. ఆహు ఆహు ఆహు. దంచి దంచి వదినలు అలసిపోయారమ్మా ఓయమ్మా, పలహారాలు పెట్టి పైకి లేపండి. ఆహు ఆహు ఆహు. చెరగి చెలులు అలసిపోయారు, చెరుకు రసాలతో సేద తీర్చండి. ఆహు ఆహు ఆహు. చందన తాంబూలం చెంగున పెట్టండి.
చందన తాంబూలం చెంగున పెట్టండి, చందన తాంబూలం చెంగున పెట్టండి. ఇవన్నీ పెళ్ళిళ్ళలో పాడుకునే సరదా పల్లె పాటలు అనమాట. కనీసం 3 ముత్తైదువులు ఉండాలి అన్నారని మా బుడ్డదాని చేత కూడా దంచేసాము. కన్నె ముత్తైదు అనమాట. చాలా క్యూట్గా ఉంది కదా. పూజ అంతా అయిపోయిన తర్వాత చక్కగా మంచి మంచి ఫోటోలు దిగామన్నమాట. ఈ రోజు నుంచి శుభప్రదంగా పెళ్లి పనులన్నీ స్టార్ట్ చేయొచ్చు. ఇంకా పెళ్ళికి 5 డేసే టైం ఉంది కాబట్టి అన్ని థింగ్స్ ఈ 5 డేస్లో అరేంజ్ చేసుకోవాలి. పెళ్ళికి కావాల్సిన బట్టలు, గోల్డ్ షాపింగ్, రిలేటివ్స్ కోసం తీసుకోవాల్సినవి, పెళ్ళికి తీసుకోవాల్సిన సామాన్లు ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం, వెడ్డింగ్ షాపింగ్ బ్లాగ్తో కలుస్తాను. బాయ్ బాయ్.